ఈరోజు దేవుని వాగ్దానం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. యెషయా 43:4. ఈ లోకం మిమ్మల్ని మీ రూపాన్ని బట్టి, మీ ఆస్తిని బట్టి లేదా మీ హోదాను బట్టి అంచనా వేయవచ్చు. కాని సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని చూసే విధానం వేరుగా ఉంటుంది. ఈ వచనం ద్వారా దేవుడు మీకు 3 విషయాలు చెబుతున్నారు. నీవు నా దృష్టికి ప్రియుడవు అని ఆయన అంటున్నారు. లోకం నిన్ను తృణీకరించినా దేవుడు నిన్ను తన కంటిపాపలా చూసుకుంటున్నారు. దేవుని దృష్టిలో నీవు ఘనుడవు. నీవు విలువలని వాడివి కావని లోకమంటే నమ్మవద్దు. నువ్వు దేవుని రక్తంతో కొనబడిన అమూల్యమైన వ్యక్తివి. మనుష్యుల ప్రేమ మారుతుందేమో కాని దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు మీరు ఏ ఒంటరితనంలో ఉన్నా, ఏ అవమానంలో ఉన్నా ఒక్కటి గుర్తుంచుకోండి. విశ్వాన్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని అమూల్యమైన వారు అని పిలుస్తున్నారు. ఆ ధైర్యంతో ఈ రోజును ప్రారంభించండి.